నాది చెప్పనించుక ఛాతీ అని చెప్పుకొని నేను ఎవరికి భయపడను అని చెప్పినటువంటి ప్రధానమంత్రి అర్ధరాత్రి 12 గంటలకు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి వీడియోలు చేస్తున్నాడు అంటే పరిస్థితి ఎక్కడికి వచ్చిందో అర్థం చేసుకోండి. దేశమంతా ఏం చేస్తాడు, ఈ మూడో ప్రత్యామ్నాయం ఏంది, లందరినీ కూడేసుడు ఏంది, ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి పోయిన తిరుగుడు ఏందని చెప్పి ఆ రోజు చాలామంది హేళన చేశారు. ఈ రెండు పార్టీల ఏలుబడిలో దేశం ఏ మాత్రం ప్రగతి సాధించింది? ప్రధానమంత్రి సీటు ఊడిపోయే పరిస్థితి వచ్చింది, ప్రమాదం ఆయన చేరు దాకపోయింది. అంటే అయితే మీరు ఉండాలి లేదంటే మేము ఉండాలి అనే ఆస్పెక్ట్లోనే వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తుంది. అయితే ఎక్కడ కూడా థర్డ్ ఫ్రంట్ అంటే మూడో ప్రత్యామ్నాయం, మూడో కూటమి. ఒకనాడు కేసీఆర్ ఈ మాట చెప్తే దేశవ్యాప్తంగా కూడా అందరూ నవ్విరు. మరీ ముఖ్యంగా ప్రధాన జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి కాంగ్రెస్, బీజేపీ ఇవన్నీ కూడా హేళన చేసినాయి. అసలు ఏంది మూడో ప్రత్యామ్నాయం ఏంది, అసలు ఈయన తెలంగాణలో చక్కగా చేస్తలేడు, దేశమంతా ఏం చేస్తాడు, ఈ మూడో ప్రత్యామ్నాయం ఏంది, లందరినీ కూడేసుడు ఏంది, ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి పోయిన తిరుగుడు ఏందని చెప్పి ఆ రోజు చాలామంది హేళన చేశారు. కానీ ఇప్పుడు అదే మూడో కూటమి, మూడవ ప్రత్యామ్నాయం వైపు దేశం చూస్తున్నట్టుగా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. దానికి ఇటీవల జరిగినటువంటి కొన్ని సంఘటనలే ప్రత్యక్ష ఉదాహరణ. వాటి గురించి వాళ్ళ మనం మాట్లాడుకుందాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణవంక, వెల్కమ్ టు పీవీ న్యూస్. దేశం మూడో ప్రత్యామ్నాయం కోసం చూస్తూ ఉన్నది. దశాబ్దాలుగా అనకుండా 8 దశాబ్దాలుగా చెప్పుకుందాం మనం. ఎందుకంటే ఇప్పుడు మనం జరుపుకోబోయేది 80వ స్వాతంత్ర దినోత్సవం. అంటే 80 ఏళ్ళు గడిచిపోయింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. ఈ 80 ఏళ్లలో ఈ రాజకీయాలు, ఈ పార్టీలు ప్రధానంగా ఏలినాయి కాంగ్రెస్, బీజేపీ. ఈ రెండు పార్టీల ఏలుబడిలో దేశం ఏ మాత్రం ప్రగతి సాధించింది, ఎట్లా ఉందనేది అందరికీ తెలుసు. 2014కి ముందు కాంగ్రెస్ సరిగా చేయలేదు అని చెప్పి కాంగ్రెస్ మీద చాలా మాటలు మాట్లాడినటువంటి నరేంద్ర మోడీ ఇప్పుడు 12 ఏళ్ళుగా ప్రధానమంత్రిగా ఉన్నారు. సో ఆయన ఏం వెలుగబెట్టిర్రు, అంతకుముందు కాంగ్రెస్ ఏం వెలుగబెట్టింది, దేశంలో ఉన్న సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పటికి కూడా మనం ప్రతిసారి పుస్తకాల్లో చదువుకుంటాం, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అనేది చదువుకుంటాం. అంతేకాదు అత్యంత సంపన్నులు ఇక్కడ ఉన్నారని చెప్పుకుంటాం. కానీ ఆ అత్యంత సంపన్నులు ఉన్నది పైన 1-2% ఉంటారు. సంపద అంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది, దేశం అంతా కూడా పేదరికంలో ఉంటుంది. ఇది భారతదేశ పరిస్థితి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, మరీ ముఖ్యంగా యువత ఇంకొక ప్రత్యామ్నాయం కోసం చూస్తూ ఉన్నది. ఎందుకంటే వీళ్ళ పనులతో విసిగి వేసారిపోయారు ప్రజలు, యువత. అందుకని ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని మనం చూసినాం. కేవలం నీట్ పేపర్ లీకేజ్ సంబంధించి మొదలైనటువంటి ఉద్యమం దేశవ్యాప్తంగా మొత్తం యువత అందరినీ కూడా కదిలించింది. కంప్లీట్గా ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి వచ్చిర్రు. ఒకరితో ఒకరికి సంబంధం లేదు, వాళ్ళని ఎవరు కూడా కోఆర్డినేషన్ చేసేవాళ్ళు లేరు, ఎవరో వాళ్ళని రమ్మని చెప్పింది లేదు, పిలిచింది లేదు, డబ్బులు ఇచ్చింది లేదు, బీర్ ఇచ్చింది లేదు, బిర్యానీ ప్యాకెట్ ఇచ్చింది లేదు. అంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి ఒక లొకేషన్లో ఉండి వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి రాష్ట్రంలో జరిగింది. ఎవరు కూడా కేవలం అక్కడ ఢిల్లీలో జరిగినటువంటి ఒక జంతర్ మంతర్ పోరాటాన్ని ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా వాళ్ళంతా కూడా రోడ్ల మీదకి వచ్చారు, కొట్లాడిర్రు. అది ఎక్కడ దాకా పోయింది అంటే 12 ఏళ్ళుగా ఎక్కడ కూడా తలవంచకుండా తలబిరుస్తానం చూపెట్టినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, తలవంచక తప్పని పరిస్థితి ఏర్పడ్డది. ప్రధానమంత్రి సీటు ఊడిపోయే పరిస్థితి వచ్చింది, ప్రమాదం ఆయన చేరు దాకపోయింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ తోటి రాజీనామా చేయించారు. సో దీంతో అర్థమైంది ఇక్కడ యువత తలుచుకుంటే ఏమైనా చేయగలదు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, సోనం వాంగ్చుక్ నిరహార దీక్ష చేస్తే ఆయన అరెస్ట్ చేసి తీసుకుపోయారు, ఆయన మీద కూడా చాలా ఆరోపణలు చేసిర్రు, అభిజిత్ దీప్కే మీద చాలా ఆరోపణలు చేసిర్రు, ఈ ఉద్యమంలో సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయన్నారు, విదేశీ ఫండింగ్ అన్నారు, రకరకాల అవన్నీ చేసినా కూడా ఉద్యమం ఎక్కడ ఆగలేదు. కేంద్ర మంత్రి పదవి నుంచి దిగిపోక తప్పలేదు. సో దీంతో అర్థమైపోయింది పోరాడితే వీళ్ళు దిగిపోతారు అనేది అర్థమైంది. అట్లాగే యువత వీళ్ళతోటి విసిగిపోయారు అనేది కూడా అర్థమైంది. ఎందుకు అంటే వీళ్ళతో అంటే నాట్ ఓన్లీ బీజేపీ కాంగ్రెస్. ఎందుకంటే ఈ ఉద్యమంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ లేదు. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో అయితే యువత జెన్జీ ఉద్యమం జరిగిందో వాళ్ళు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ లేదు. సోనం వాంగ్చుక్ అరెస్ట్ తర్వాత రాహుల్ గాంధీ బయటకు వచ్చి పోయి ప్రధానమంత్రి ఇంటి కూడా కూర్చుంటే పోలీసులు అరెస్ట్ చేస్తే కొంచెం సినిమా చేసి దాన్ని ఏదో దేశవ్యాప్తంగా పబ్లిసిటీ చేసుకున్నారు తప్పితే అప్పటి వరకు ఈ ఉద్యమంలో ఎక్కడ కూడా జంతర్ మంతర్ దగ్గర ఒక నాయకుడు పోయేస్తాడు తప్పితే ఎక్కడ కూడా వాళ్ళు కనిపించలేదు. అదే ఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమం దగ్గరికి కనీసం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా పోయి రాలేదు. సో వాళ్ళకు కూడా సంబంధం లేదు ఉద్యమంతో. సో అక్కడ క్లారిటీ వచ్చేసింది వీళ్ళ మీద ప్రజలు విసిగిపోయారు అనేది. సో ఇంకొకటి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్కి సంబంధించినటువంటి సొంత నియోజకవర్గం బీజేపీ కంచుకోట అంటున్నారు దాన్ని. అట్లాంటి నియోజకవర్గంలో బీజేపీని ఓడించి
ప్రశాంత్ కిషోర్ విజయం సాధించారు. ఇది ఇంకొక ఎగ్జాంపుల్. ప్రశాంత్ కిషోర్ గతంలో ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు, ఆయన పార్టీ పోటీ చేసింది కానీ ఎదురు దెబ్బలు తగిలినాయి. ఇప్పుడు బై ఎలక్షన్లో ఆయన నిలబడ్డారు, అక్కడ బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అంటే ఇక్కడ కూడా ప్రజలు క్లియర్గా తీర్పునిచ్చారు, మాకు అక్కడ ఉన్నటువంటి స్థానిక పార్టీలు వద్దు, మాకు అక్కడ ఆర్జేడీ ఉంది, జేడీయూ ఉన్నది, కాస్త కూస్తో దోస్తాన్ల కాంగ్రెస్ కూడా అక్కడ చేరుతుంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ ప్రజలు ప్రశాంత్ కిషోర్కి పట్టం కట్టారు. సో అక్కడ క్లియర్గా వచ్చేసింది పరిస్థితి ఎట్లా ఉందని. ఇవే కాదు, దేశంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు కూడా ఈ రెండు పార్టీలు, అంటే మేమే ఇద్దరం జాతీయ పార్టీలు అని చెప్పుకుని తిరిగే రెండు పార్టీలు కూడా కేవలం రాజకీయాల కోసం చేస్తున్నది తప్పితే ఎక్కడ కూడా ప్రజల కోసం, ప్రజల బాగు కోసం పనిచేయట్లేదు అనే విషయం క్లియర్గా అర్థమైపోయింది. దానికి కూడా కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఇదే బీజేపీ బీహార్లో వెళ్ళి నితీష్ కుమార్తో పొత్తు పెట్టుకుంటుంది. నితీష్ కుమార్తో పొత్తు పెట్టుకొని ఫస్ట్ ఆయన ముఖ్యమంత్రిని చేస్తారు, తర్వాత ఆయన దించేస్తారు, దించేసి బీజేపీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసుకుంటారు. మహారాష్ట్రలో కూడా అట్లాగే జరిగింది. మహారాష్ట్రలో శివసేనను చీల్చిరు, వాళ్ళ అక్కడి నుంచి తీసుకొచ్చి షిండేను ముఖ్యమంత్రి ఇచ్చారు, ఆ తర్వాత ఆయనను పక్కన పెట్టి మళ్ళీ డిప్యూటీ సీఎం పదవి పరిమితం చేశారు. సో ఇట్లా చాలా రాష్ట్రాల్లో వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు అక్కడ దూరడానికి అక్కడ ఉన్నటువంటి పార్టీలను చీల్చడమా, లేదంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో పొత్తు పెట్టుకోవడమా, ఇట్లాంటివి చేసుకుంటే బీజేపీ పోతున్నది. వన్స్ అధికారం చేజిక్కిన తర్వాత మిగతా వాళ్ళను పక్కన నెట్టేస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరుగుతూ పోతున్నటువంటి పరిస్థితి. ఇక కాంగ్రెస్ ఈ ఏదైతే బీజేపీ చేస్తున్నటువంటి వీటన్నిటి మీద పోరాడుతాం మేమని చెప్పి ఒక ఇండియా కూటమి, INDIA కూటమి అని చెప్పి, ఇండి అలియన్స్ అని చెప్పి ఒక కూటమి ఫామ్ చేసింది. మరి నిజంగానే అలియన్స్ అయిందా లేకపోతే డివైడెన్స్ అయిందా అనేది అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. ఎందుకు అంటే అలియన్స్ పెట్టుకున్నప్పుడు అన్ని చోట్ల కలిసి పనిచేయాలి. ఒక ప్రమాదకరమైన శక్తి ఎదుగుతున్నటువంటి బలమైన శక్తిగా ఉన్నటువంటి ఒక పార్టీ మీద కొట్లాడుతున్నప్పుడు నిజంగానే వీళ్ళంతా యునైటెడ్గా ఉండి కొట్లాడితే అది సాధ్యమవుతుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఒక్కో ప్రాంతానికి ఒక్కో రూల్ పెట్టుకున్నది. జాతీయ స్థాయిలో ఒక విధానం, ఇంకో రాష్ట్రానికి వచ్చేసరికి ఇంకో విధానం, ఢిల్లీకి ఒక విధానం, పంజాబ్కి ఒక విధానం, ఒక్కో చోట ఒక్కో రకంగా వ్యవహరిస్తూ పోయింది. హర్యానా ఎలక్షన్లో ఒకలాగా, ఢిల్లీ ఎలక్షన్లో ఒకలాగా. అంటే ఇందులో ఇండి కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటుంది, సమాజ్వాదీ పార్టీ ఉంటుంది, తృణమూల్ కాంగ్రెస్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ మళ్ళీ రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలతో కలిసి పనిచేయదు. జాతీయ పార్టీలకు గుర్తింపు ఉన్న పార్టీలు అయినప్పటికీ అక్కడ కొంత ప్రాంతీయంగా పరిమితమైనటువంటి పార్టీలు ఉన్నాయి. సో వాటికి ఇక్కడ స్కోప్ ఇయ్యదు కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ అక్కడ మేము ఒంటరిగా పోతాం, మీ పార్టీలతో మాకు సంబంధం లేదు అని చెప్పి రాష్ట్రాల్లో వ్యవహరిస్తుంది. జాతీయ స్థాయిలో వచ్చేసరికి లేదు మేమంతా కూటమి అని చెప్పుకొని తిరుగుతుంది. అంటే ఇక్కడ మనకు క్లియర్గా ఈ రాజకీయాలు అర్థమైపోతున్నాయి. అంటే వాళ్ళు అవసరాల కోసం ఒక కూటమి కట్టడం, రాష్ట్రాల్లో అయితే మేము మళ్ళీ పోయి అందులో దూరిపోవాలని చెప్పేసి ఇంకొక ప్రయత్నం చేయడం. ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఇండియా అలయన్స్ వీళ్ళు చెప్పింది ఏంటి అంటే ఈ బీజేపీ సరిగా పాలించట్లేదు, దీన్ని పక్కన పెట్టాలి, దీని మీద పోరాటానికే మేము కూటమి కడుతున్నామని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారు. కానీ మరి ఎక్కడ పోరాడుతున్నట్టు కనిపించింది? కేవలం ఎలక్షన్ కోసం, పార్లమెంట్ ఎలక్షన్ కోసం, ఆ తర్వాత కొంత ఏదో చూపిస్తున్నాం మేము అని చెప్పి దేశ స్థాయిలో చూపించుకోవడానికి తప్ప ఆ కూటమి దేనికి పనికి రాలేదు. ఢిల్లీలో స్వయంగా కేజ్రీవాల్ పార్టీని దెబ్బ కొట్టింది. ఇండియా అలయన్స్లో కేజ్రీవాల్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఉంది. ఉన్నప్పుడు ఏం చేయాలి? కలిసి పోటీ చేస్తే బీజేపీని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చేసింది? కాంగ్రెస్ ఒంటరి పోటీ చేసింది, ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లు చీలిపోయినాయి. అక్కడ ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ, అప్పటికే కష్టాల్లో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పడిపోయింది, బీజేపీ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. మరి ఇక్కడ ఎక్కడ బీజేపీతో కాంగ్రెస్ ఫైటింగ్ చేస్తున్నట్టు? అంటే అయితే మీరు ఉండాలి లేదంటే మేము ఉండాలి అనే ఆస్పెక్ట్లోనే వీళ్ళు పోతున్నట్టు కనిపిస్తుంది తప్పితే ఎక్కడ కూడా బీజేపీని గద్దెదించే స్థాయిలో కొట్లాడతామన్నట్టుగా ఎక్కడ కూడా వీళ్ళ పోరాటం కనిపిస్తలేదు. ఇక ఇందులో ఇంకొక కీలకమైనటువంటి అంశము ప్రజెంట్ జరుగుతున్నది. జార్ఖండ్లో విద్యార్థులు సేమ్ ఇదే పేపర్ లీకేజీకి సంబంధించిన అంశాల మీద కొట్లాడుతూ ఉన్నారు. ధర్నాలు, నిరసనలు, చాలా పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతున్నాయి అక్కడ. ఇప్పటివరకు దాని మీద కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మాట్లాడలేదు. ఢిల్లీలో ఉన్నటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే మాట్లాడలేదు. ఇవే కాదు, తెలంగాణలో ప్రతిరోజు ప్రతినిత్యం అరెస్టులు, నిరుద్యోగుల ముందస్తు అరెస్టులు, లాఠీ చార్జీలు, లాగేసి వాళ్ళని ఎత్తేసి కుదేయడాలు, ఇవన్నీ ప్రతిరోజు జరుగుతున్నాయి తెలంగాణలో. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ముఖ్యమంత్రి వాళ్ళని అడ్డా కూలీలు అనడం, ఇంటర్ని దాగి చనిపోండి అనడం, రకరకాల మాటలు మాట్లాడి ఇవన్నీ జరుగుతున్నాయి. వీటి మీద కూడా ఏ రోజు కాంగ్రెస్ పార్టీ స్పందించలేదు, కాంగ్రెస్ నాయకత్వం స్పందించలేదు. వీళ్ళు ఏదైతే జాబ్ క్యాలెండర్ అని ఇచ్చిర్రో, ఒక జాబ్ క్యాలెండర్ వదిలిర్రు, అది వదిలి రెండేళ్ళు అయిపోయింది. ఇప్పటి వరకు దాని మీద కూడా వాళ్ళు మాట్లాడలేదు. కాకపోతే ఏదైతే ఢిల్లీలో జరిగినటువంటి జంతర్ మంతర్ ఇష్యూ ఎప్పుడైతే చివరిలో రాహుల్ గాంధీ ఎంట్రీ ఇచ్చిండో అప్పటి నుంచి వీళ్ళు చాలా టేకప్ చేసారు దాని ఇష్యూని. అప్పటి వరకు స్పందించలేదు. ఇష్యూ కొంచెం హడావిడి అయినాక వచ్చి అందులో వీళ్ళు క్రెడిట్ చోరీలాగా అందులో దూరిపోయారు. అప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, నరేంద్ర మోడీ ఉద్యోగాలు ఇవ్వలేదని, వీళ్ళు పేపర్ లీకేజ్ అయితే పట్టించుకోలేదని, 2 కోట్ల ఉద్యోగాలని నరేంద్ర మోడీ ఎందుకు మాట్లాడతలేడు అని. మరి ఇప్పుడు ఇదే పేపర్ లీక్ల మీద జార్ఖండ్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ తోటి ప్రభుత్వం ఉన్నది, అక్కడ వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు జార్ఖండ్లో. సో అక్కడ మాట్లాడట్లేదు. తెలంగాణలో నిరుద్యోగుల మీద జరుగుతున్న అగైత్యాల మీద మాట్లాడట్లేదు.
నోటిఫికేషన్లు ఎందుకు ఇస్తలేరో మాట్లాడలేరు. కానీ అక్కడికి వచ్చేసరికి మోడీ మీద మాత్రం కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్న చోట నువ్వు మార్పు తేవాలనుకున్నప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్న చోట మార్పు తీసుకురావాలి, చేయాలి. కానీ ఇక్కడ నథింగ్ డూయింగ్. ఢిల్లీలో ఉండి అక్కడ కేవలం మోడీ ఇష్యూ వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడుకుంటా, వాళ్ళ పార్టీకి సంబంధం లేని చోట మాత్రమే హడావుడి చేసుకుంటా ఏదో ప్రజలకు ఏదో చేస్తున్నాం, యువతకి ఏదో చేస్తున్నాం అని చెప్పుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. నిజంగానే కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ విద్యార్థుల మీద, యువత మీద సింగిల్ స్టాండ్ ఉంటే అన్ని చోట్ల ఒకే రకంగా మాట్లాడాలి వీళ్ళు. ఇప్పుడు ఇదే బీజేపీ తెలంగాణలో వచ్చేసరికి కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తే వీళ్ళు నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు, నిరుద్యోగుల పట్ల అట్లా వ్యవహరిస్తున్నారు, ఇట్లా వ్యవహరిస్తున్నారని. సేమ్ ఇదే బీజేపీ ఢిల్లీలో పోయేసరికి ఉద్యోగాలు ఇవన్నీ పోయినాయి. మొన్న నీట్ ఇష్యూలో, నీట్ పేపర్ లీక్ ఇష్యూలో జంతర్ మంతర్ దగ్గర వాళ్ళ మీద టియర్ గ్యాస్లు, పెల్లెట్ గన్స్ ఇవన్నీ మనం చూసినాం. ఎంత దారుణంగా అమ్మాయిలను కొట్టిరో కూడా మనం చూసినాం. సో ఇక సేమ్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి ఇదే ముఖ్యమంత్రి ఆ జంతర్ మంతర్ పోరాటానికి మద్దతుగా విద్యార్థుల మీద ఎట్లా దాడి చేస్తారు మీరు అది అని చెప్పేసి ఒక క్యాండిల్ ర్యాలీ ఏదో చేశారు. కానీ ఇదే తెలంగాణలో నిరుద్యోగుల మీద ప్రతిరోజు లాఠీ చార్జీలు జరుగుతున్నాయి, ప్రతిరోజు వాళ్ళని గొర్రెలను గుంజుకపోయినట్టు గుంజుకపోతా ఉన్నారు. సో దాని మీద మాట్లాడు అంటే ఈ రెండు పార్టీలు కూడా కేవలం రాజకీయాల కోసం, రాజకీయ అవసరాల కోసం, మరీ ముఖ్యంగా అధికారం కోసం వాళ్ళ స్టాండ్ని ప్రతిసారి మార్చుకుంటా ఉన్నాయి. అమీబా ఎట్లాగైతే తన ఆకారాన్ని మార్చుకుంటూ పోతుంది ప్రతినిత్యం, సేమ్ వీళ్ళు కూడా అవసరానికి తగ్గట్టుగా ఎక్కడ ఏ రకంగా ఉంటే మనకు మంచి జరుగుతుంది, ఎక్కడ ఏ రకంగా ఉంటే మనకు అధికారం వస్తుంది అనే రకంగా వీళ్ళు పోతున్నారనే విషయం దేశం అంతా అర్థమైంది. దానికి ఎగ్జాంపులే ఇప్పుడు ఈ జెన్జీ ఉద్యమం కావచ్చు, ప్రశాంత్ కిషోర్ గెలుపు కావచ్చు. సో దీంతో ప్రజల మూడు ఎట్లా ఉంది, దేశంలో యువత మూడు ఎట్లా ఉంది అనేది కూడా అందరికి అర్థమైపోయింది. అందరూ కూడా రియలైజ్ అవుతూ ఉన్నారు. వీళ్ళు కేవలం రాజకీయ అవసరాల కోసం చేస్తున్నారు, మన సమస్యల పరిష్కారానికి కాదు, ఉద్యోగాలు ఇవ్వడానికి కాదు, పేపర్లు లీక్ కాకుండా ఆపడానికి కాదు. సో ఇవన్నీ ఆగాలంటే ఏం చేయాలి? వీళ్ళిద్దరే మేమే ఒకరు తప్పితే ఒకరం అన్నట్టుగా ఉన్నారు. కానీ ఇంకొక ప్రత్యామ్నాయం రావాలి, మూడవ ప్రత్యామ్నాయం దీనికి రావాలి, మూడవ ఫ్రంట్ రావాలి. ఆ ఫ్రంట్, థర్డ్ ఫ్రంట్ వస్తేనే వీళ్ళకు కొంత ధీటుగా ముందుకెళ్ళగలుగుతుంది అనేది ప్రజలకు అర్థమైంది. అందుకే మొన్న కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం అంత సక్సెస్ అయింది. ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం వణికిపోతూ ఉన్నది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెడుతున్నారు. ఒక వీడియో కాదు, కంటిన్యూస్గా రోజు అర్ధరాత్రి వీడియోలు పెడతా పోతూ ఉన్నారు. అంటే పరిస్థితి అర్థం చేసుకోండి. నాది చెప్పనించుక ఛాతీ అని చెప్పుకొని నేను ఎవరికి భయపడను అని చెప్పినటువంటి ప్రధానమంత్రి అర్ధరాత్రి 12 గంటలకు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి వీడియోలు చేస్తున్నాడు అంటే పరిస్థితి ఎక్కడికి వచ్చిందో అర్థం చేసుకోండి. అంటే వీళ్ళ ఇద్దరి పని అయిపోయింది, రెండు పార్టీల పని అయిపోయింది. ఇప్పుడు ప్రజలంతా కూడా ఇంకొక మూడో ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. సో మరి ఆ మూడో ప్రత్యామ్నాయంగా ఎవరు వస్తారు? కాక్రోచ్ జనతా పార్టీ అయితే ఇప్పటివరకు మేము రాజకీయాల్లోకి వస్తాం, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పోరాడతాం అనే విషయం అయితే వాళ్ళు చెప్పట్లేదు. కేవలం ప్రజా సమస్యల మీద ఉద్యమాలు చేస్తాం, మేము ఉద్యమకారులుగానే ఉంటాము అని చెప్పి అంశాలను ఇట్లా ప్రస్తావిస్తాం, ప్రభుత్వాల దృష్టికి తీసుకొస్తాము, పరిష్కారాన్ని కృషి చేస్తామని చెప్తున్నారు తప్పితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తామని వాళ్ళు చెప్తలేరు. సో మరి ఈ మూడవ కూటమి ఎవరు కావాలి, ఎవరు ఈ మూడవ కూటమిగా ముందుకు రాబోతున్నారు అనేది ఇప్పుడు ఇంకొక చర్చ. గతంలో కేసీఆర్ చెప్పారు, ఆయన అధికారం కోల్పోయిన తర్వాత ఇక వాళ్ళు కొన్ని మారితే ఎట్లాగూ, ఇక్కడ అధికారంలో ఉంటే ఎక్కడైనా పోయి ఏమైనా చేయొచ్చు, కానీ అధికారం కోల్పోయిన తర్వాత కొంత అటు ఇటు పోవడం కూడా ఇబ్బంది అవుతుంది. సో ఆయన బయటికి రావట్లేదు ఇప్పుడు. సో మరి ఇప్పుడు ఆయన ఫామ్ హౌస్లో ఉండి ఈ జాతీయ రాజకీయాల మీద ఏమైనా చర్చ చేస్తున్నారు. ఇప్పుడు ఈ జెన్జీ ఉద్యమం ఇవన్నీ కూడా ఆయన మార్గదర్శనంలోనే మేము చాలా ప్రోగ్రామ్స్ చేసినామని చెప్పేసి కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు చెప్పారు. సో అంటే ఇప్పుడు ఈ సమయంలో ఎవరైతే కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా ఉండే పార్టీలన్నిటినీ ఒక్కచోటికి చేర్చి మళ్ళీ ఆ మూడవ కూటమి ప్రయత్నాలు ఏమన్నా కేసీఆర్ ముందుకు తీసుకుపోతారా, లేదంటే దీనికి ఇనిషియేషన్ ఇంకొక పార్టీ ఏదైనా తీసుకుంటుందా అనేది ఇప్పుడు ఎదురు చూడాల్సినటువంటి అంశము. జాతీయ స్థాయిలో అయితే అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, అఖిలేష్ యాదవ్ కావచ్చు, వీళ్ళంతా కూడా కొంత దూకుడుగా పోతూ ఉన్నారు, కొంత ఈ అగ్రెసివ్గా ముందుకు వస్తూ ఉన్నారు ఫ్యూచర్ ప్రణాళికలతోని. సో మరి ఆ మూడో కూటమి ఏది కాబోతున్నది, ఎవరు ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిలబోతూ ఉన్నారు, ఎవరు నిజమైన ప్రజా సమస్యల కోసం కొట్లాడబోతూ ఉన్నారు అనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ.